హాయ్ డిఎస్సి విన్నర్స్ అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో సోషల్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఫస్ట్ బిట్లోని కనుక వెళ్తే, పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి జనసంఘ్, శివసేన, భారతీయ లోక్ దళ్, శిరోమణి అకాలీ దళ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 శిరోమణి అకాలీ దళ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. భద్రతా సమితిలోని శాశ్వత సభ్య దేశాలను గుర్తించుము అని అడుగుతున్నారు. సో అవి వచ్చేసరికి ఆప్షన్స్ వచ్చేసరికి చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా మరియు రష్యా. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా మరియు అమెరికా. బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మరియు ఇటలీ. బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మరియు ఆస్ట్రేలియా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 భద్రతా సమితిలోని శాశ్వత సభ్య దేశాలు వచ్చేసరికి చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా మరియు అమెరికా. నెక్స్ట్ బిట్ చూద్దాము. యుఎస్ఎస్ఆర్ చివరి దశలో దాని అణు కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగిన ప్రదేశం ఏంటి అని అడుగుతున్నారు. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి చెర్నోబిల్, మాస్కో, వ్లాడివోస్టోక్, సెయింట్ పీటర్స్బర్గ్ అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి చెర్నోబిల్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి క్వామె నక్రూమా, ఎమర్సన్ అజికివే, ప్యాట్రిస్ లుముంబా, నెల్సన్ మండేలా. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 నెల్సన్ మండేలా. నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సంస్థను స్థాపించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, శ్రీ నారాయణ గురు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ నెంబర్ 2. బ్రహ్మసభ అనే ఒక సంస్కరణ సంస్థను స్థాపించారు ఈయన. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ అంతిమంగా ఆమోదించిన రోజు అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి నవంబర్ 26, 1949, నవంబర్ 26, 1949. సో మిగతా ఆప్షన్స్ ఏంటి అంటే జనవరి 26, 1950 మన రిపబ్లిక్ డే, ఆగస్టు 15, 1947 వచ్చేసరికి మన స్వతంత్ర దినోత్సవం, అక్టోబర్ 1, 1953 వచ్చేసరికి భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం స్టార్ట్ అయిన రోజు అది. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయటం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి 3 సభ్యులు క్యాబినెట్లో సభ్యులు, ఒకళ్ళు కాదు. ఆ ఒక్కరు ఎవరు అంటే ఏఓ హూమ్. ఈయన వచ్చేసరికి క్యాబినెట్లో సభ్యుడు కాదు. మిగతా 3 లార్డ్ ఫెథిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. వీళ్ళు 3 వచ్చేసరికి క్యాబినెట్లో సభ్యులు. ఏఓ హ్యూమ్ వచ్చేసరికి క్యాబినెట్లో సభ్యులు కాదు. ఈ బిట్కు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఈ విధంగా పిలుస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి సమూహ ఆధిపత్యం, సమూహాంతర ఆధిపత్యం, పరస్పర సంబంధిత ఆధిపత్యం, అంతర సమూహ ఆధిపత్యం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 అంతర సమూహ ఆధిపత్యం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఈ క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయటానికి మినహాయింపు కాని దానిని గుర్తించండి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే సమాచారం, మంత్రుల బృందం యొక్క కేబినెట్ పత్రాలు, ప్రజాపనుల శాఖ ఖర్చు చేసిన సొమ్ము, ఒక వ్యక్తి జీవితానికి ప్రమాదం కలిగించే సమాచారం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 ప్రజాపనుల శాఖ ఖర్చు చేసిన సొమ్ము. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి స్వతంత్రం పొందినప్పటి నుండి మెక్సికో తన అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఇన్ని సంవత్సరాలకోసారి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆప్షన్స్ వచ్చేసరికి
5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 6 ఇయర్స్, 6 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం. ఆప్షన్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలోకి పంపిన మొదటి వ్యక్తి. రాకేష్ శర్మ, యూరీ గగారిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, వాలెంటీనా తెరెస్కోవా. ఆన్సర్ వచ్చేసరికి యూరీ గగారిన్, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ చూద్దాము. రాజ్యాంగము మరియు నేర చట్టం అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను గుర్తించండి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి 4 ఇచ్చారు, అందులో 3 కరెక్ట్. సో 3 చెప్పాలి మనం. ఇక్కడ నేను ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్గా చెప్తున్నాను. ఆప్షన్ నెంబర్ 3 ABD రైట్. ఆ 3 చదువుతాను. అరెస్ట్ చేసిన 24 గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచవలెను. తర్వాత అరెస్టు లేక నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపబడకుండుట. డి వచ్చేసరికి మహిళలను కేవలం ప్రశ్నించటానికి పోలీస్ స్టేషన్కు పిలువరాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. మెసొపొటేమియా ప్రజల లిపి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి క్యూనిఫారం, బ్రహ్మి, హైరోగ్లిఫిక్స్, దేవనాగరి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి క్యూనిఫారం, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. యారాడ కొండలు ఈ జిల్లాలో కలవు. ఆప్షన్స్ వచ్చేసరికి అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, కర్నూలు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి విశాఖపట్నం, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భారతదేశంలో చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడినది. ఆప్షన్స్ వచ్చేసరికి ఖ్వాజా పీర్ మహమ్మద్, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్, నిజాముద్దీన్ ఔలియా చిస్తీ. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ద్వారా భారతదేశంలో చిస్తీ పద్ధతి స్థాపించబడింది. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఋషభనాథుడు, అనంతనాథుడు, పార్శ్వనాథుడు, మహావీరుడు. ఆన్సర్ వచ్చేసరికి మహావీరుడు, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అష్టాంగ మార్గాలలో సయ్యక్ సమాధి అనగా అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి సరైన ఉద్దేశం, సరైన దృష్టి, సరైన ఏకాగ్రత, సరైన బుద్ధి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి సరైన ఏకాగ్రత, ఆప్షన్ నెంబర్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి మీకు ఏమి తెలుసు అని విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబం ఆదాయ వినియోగాన్ని, ప్రభుత్వ ఆదాయ వినియోగాన్ని వర్తింపజేయటం ద్వారా సమాధానాలు చెబుతారు. దీనికి ఉదాహరణ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి రేటింగ్ స్కేలు, సంఘటనల రికార్డు, సాంఘిక మితి సాంకేతికాలు, చెక్ లిస్టులు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక మితి సాంకేతికాలు, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మౌఖిక సమాచారానికి ఉదాహరణ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి బుర్ర కథలు, న్యాయశాఖ తీర్పు పత్రాలు, పుస్తకాలు, వార్తాపత్రికలు. మౌఖిక సమాచారానికి ఉదాహరణ వచ్చేసరికి బుర్ర కథలు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి అది ప్రవహించు మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి, దానిని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రకల్పన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, సిమ్యులేషన్ పద్ధతి, వైముక్తిక బోధన పద్ధతి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 సిమ్యులేషన్ పద్ధతి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రోజర్ బైబీ యొక్క SE అభ్యసన నమూనా క్రమము అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నేను డైరెక్ట్గా చెప్తాను. ఆప్షన్ నెంబర్ 2 నిమగ్నం కావటం, అన్వేషించటం, వివరించటం, విశదీకరించటం, మూల్యాంకనం చేయటం. ఈ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూడండి. నిమగ్నం కావటం, అన్వేషించటం, వివరించటం, విశదీకరించటం, మూల్యాంకనం చేయటం, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సమాజాన్ని పాఠశాలకు తీసుకురావటానికి ఒక ఉదాహరణ.
ఆప్షన్స్ వచ్చేసరికి గ్రామ పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడం, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయడం, స్వతంత్ర దినోత్సవం నిర్వహించటం, వయోజన విద్యా కార్యక్రమాలు నడపటం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 స్వతంత్ర దినోత్సవం నిర్వహించటం కోసం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జీవనది ప్రవాహ తీరము నుండి తరగతి గదిలోనికి తెచ్చిన నునుపెక్కిన రాళ్ళ ద్వారా ఆ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవటం అనేది ఈ పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసరికి క్షేత్ర పర్యటన, పరిశీలన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, వనరుల పద్ధతి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 పరిశీలన పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఒక ఉదాహరణ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి స్థలం, ప్రాంతం, గమనం, భూగోళంపై స్థానాన్ని గుర్తించుట. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రాంతం అండి. ప్రాంతాన్ని బట్టి అంటే అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి కుంకుమ పువ్వు ఎక్కువ పండుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి దసరా సెలవులకు రమ వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళింది. రమకు మతాల వారీగా పండుగలు ఎందుకు జరుపుకుంటారు అని అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి రమ వాళ్ళ తాతయ్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భం ఈ క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి విషయ అవగాహన, సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన, ప్రశ్నించుట, ప్రశంస, సున్నితత్వం, సమాచార నైపుణ్యాలు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన, ప్రశ్నించుట. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం. ఆప్షన్స్ వచ్చేసరికి భావనా సంబంధిత జ్ఞానం, విధానాత్మకమైన జ్ఞానం, మెటాకాగ్నిటివ్ జ్ఞానం, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మెటాకాగ్నిటివ్ జ్ఞానం. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగాలను ఎంచుకోవటం అనేది. ఆప్షన్స్ వచ్చేసరికి ఉపయోగిత విలువ, సాంస్కృతిక విలువ, వృత్తి విలువ, నైతిక విలువ. దీనికి ఆన్సర్ వచ్చేసరికి వృత్తి విలువ అండి. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వానిలో విలువల లక్షణం కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, మూర్తమైనవి, సమ్యత కలిగినవి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మూర్తమైనవి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకుని సిఫార్సులు, నివేదికలు తయారు చేయగలగటం అనేది దీనిలో ఒక భాగం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి జ్ఞానం, అవగాహన, మూల్యాంకనం చేయటం, విశ్లేషించటం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మూల్యాంకనం చేయటం. ఆప్షన్ నెంబర్ 3 అండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.